హలో అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ మమత. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే ఒక చిన్న కుకింగ్ వీడియో మీతో షేర్ చేస్తాను. సింపుల్ కుకింగ్ వీడియో అనమాట. ఈరోజు పొద్దున షూట్ చేశానండి వీడియో. అయితే నేను ఫస్ట్ అయితే రైస్ కడిగి పక్కన పెట్టేశాను. అన్నిటికన్నా ముందు నేను చేసేదంటే రైస్ కడిగి పక్కన పెట్టేస్తానండి. అది నానాలి, నాకు నచ్చినంతసేపు నానాలి. నానిన తర్వాతనే ఇంకా రైస్ కిందనైతే వెలిగిస్తాను. ప్రతి వీడియోలో చూపిస్తూనే ఉంటాను, చెప్తానే ఉంటాను. అలా నానబెట్టడం వలన రైస్ బాగుంటుంది. ఓకే, ఇక్కడేమో నేను మంచి టీ ఒకటి ప్రిపేర్ చేసుకుంటున్నాను. టైం వచ్చేసి 10 అవుతుంది మార్నింగు. ఇంకా మంచిగా టీ పౌడర్ వేసాను, షుగర్ వేసాను, కొంచెం వాటర్ పోసి డికాషన్ ప్రిపేర్ చేసుకొని ఇంకా పాలైతే పోసేసుకున్నాను. ఒక పెద్ద ప్యాకెట్ తీసుకొస్తే నాకు 3 days వస్తుందండి పాలు. ఉదయం సాయంత్రం, ఉదయం సాయంత్రం, ఉదయం సాయంత్రం. ఈరోజు ఈవినింగ్కి అయిపోతుంది. ఇంక నేను ఒకదాన్నే తాగుతాను కాబట్టి కొంచెం కొంచెం ఎంత కావాలో అంత టీ పెట్టేసుకొని రిమైనింగ్ అయితే ఇంకా దాచిపెడతాను ఫ్రిడ్జ్లో. సరే, ఇంకా ఇక్కడైతే బిస్కెట్స్ తెప్పించుకున్నాను పొద్దున్నే. నేను గుడ్ డే బిస్కెట్స్ బాగుంటుంది టీలో. ఉట్టిగా తినే కంటే ఇంకా టీలో తింటే బాగుంటుందండి. ఓకే, ఇంకా ఈరోజు సండే కదా, సండే స్పెషల్ అయితే మేము ఈవినింగ్ చేస్తాము. ప్రతి సండే అసలు ఇంట్లో ఎలా ఉంటుంది అంటే అండి, పండగలాగా ఉంటుంది. మాకు మంచిగా అనిపిస్తుంది. కొంచెం లేట్గా లెగడము అంటే రోజు అట్నే లెగుస్తాం, బట్ ఏంటంటే కొంచెం నిమ్మలంగా ఉంటాం కదా సండే రోజు. పని నిమ్మలంగా చేసుకోవడము, నెక్స్ట్ వంట చేసుకోవడము, బయటికి వెళ్ళడము. ఇప్పుడైతే అంత తీరిక లేదు అనమాట. బయటికి వెళ్ళి షాపింగ్ చేయడము అట్లా ఇట్లా కొంచెం ఇంట్లో మనుషులు మెంబర్స్ పెరుగుతున్న కొద్దీ టైం సరిపోవట్లేదు మాకైతే. ఇంక ఇంట్లో పనితోనే హడావుడి అయిపోతుంది. ఆఫీస్ పనులు ఉంటాయి కదా, ఇంకా అంటే టైం సరిపోవట్లేదు. చాలా బిజీ అంటే బిజీ అండి. ఓకే, చూసారు కదా. ఇంకా ఇక్కడైతే నేను ఈరోజు సండే కాబట్టి ఉదయం అయితే ఏం కర్రీ చేయట్లేదు. ఈవినింగ్ టైంలో కర్రీ చేస్తాను. ఇంకా నేను ఈరోజు మ్యాక్సిమం 100% ఫిష్ తెచ్చుకుందాం అనుకున్నాము. చెప్పాను కదా, లేట్గా లేసాము. లేట్గా లేవడం వలన వెళ్ళలేకపోయినాము. మేము వెళ్ళాలి అనుకునే టైంకి పిల్లలు లేగలేదు. పిల్లలు లేస్తుంటే వాళ్ళని రెడీ చేసుకొని తీసుకొని వెళ్ళే వాళ్ళము. కానీ ఇంకా వాళ్ళు లేచేసరికి ఒక 10-10:30 అట్లా అయిపోయిందండి. ఇంకా ఆ టైంలో పోతే ఏముంటాయి. నేనేమనుకుంటా అంటే ఫిష్ తెచ్చుకుంటే ఎప్పుడు పెద్ద ఫిష్ తెచ్చుకోవాలి, ఒక్కటి తెచ్చుకున్న పెద్దది తెచ్చుకొని వండుకొని తింటే బాగుంటుంది అనేది నా కాన్సెప్ట్. ఇంకా 11ంటికి 12ంటికి పోతే అసలు ఫిష్ అయితే అయిపోతాయి, అసలు ఉండవు. ఇంకా పెద్దవి ఎట్లా దొరుకుతాయి కదా. అందుకని చెప్పేసి నేను ఈ కూరలతోటి చట్నీతోటి అడ్జస్ట్ అయిదామని చెప్పేసి ఇంకా అనుకున్నాను అనమాట. ఇది వచ్చేసి నేను నిన్న మధ్యాహ్నం టైంలో చేశాను, షార్ట్ వీడియో లాగా పెట్టాను కదా. నేను మధ్యాహ్నం టైంలో చేశాను చారు, కంది చారు. నాకు చాలా ఇష్టం అండి, బాగుంటుంది. ఇంక ఇక్కడేమో ఎగ్స్ పెట్టి మంచిగా ఉడికించి పొట్టు తీసి పక్కన పెట్టేశాను. నేను నైటు ఆనియన్ ఎగ్ ఫ్రై చేశాను, అది కొంచెం ఉందండి. ఇంకా పప్పుచారు, ఆనియన్ ఎగ్ ఫ్రై, నెక్స్ట్ మామిడికాయ పచ్చడి, ఈ ఎగ్ కర్రీ. వీటితోటి ఇది నాను కొరకు ఎస్పెషల్లీ. అంటే మేము కూడా తినేస్తాము, నాన్నకు పచ్చడి పడితే ఏం బాగుంటుంది అని చెప్పేసి ఇంకా ఎగ్స్ అయితే ఉడికించి ఒక్కటే దోసకాయ కట్ చేసి వండుతున్నాను. టమాటో ఒకటే ఉండే అండి. లాస్ట్ వీక్ 2 kg తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెడితే మూట ఇప్పలేదు కవర్. నేను అందులో అన్ని పురుగులు పట్టిపోయినాయి. ఒక 1/2 kg ఏమో బాగుంది టమాటో, అంతే. ఇంకా 1/2 kg తీసి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. ఈరోజు చూస్తే ఒక్కటే మంచిగా ఉంది, పక్కన పెట్టేశాను, అన్నీ పడేశాను. ఆ ఒకదాన్ని కట్ చేస్తే కూడా లోపల ఏదేదో కనిపిస్తుంది, ఉంటాయి పురుగులు అని చెప్పేసి నేనైతే అది పడేశాను అనమాట. 2 kg టమాటో ఒక రోజు అయితే 4 వండిన అంతే. ఇంకా రిమైనింగ్ మొత్తం పడేసిన అనమాట. మంచిగా తీసుకొచ్చాయి, మంచిగా దాచుకోవాలి అంతే. కానీ పిచ్చి పిచ్చి అన్నీ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రిడ్జ్లో అన్ని పురుగులు ఉంటాయి. ఇంక ఇప్పుడైతే టమాటోస్ లేక ఉట్టిదే దోసకాయ వండుతున్నానండి. ఒక టమాటో ఉండి అది వేస్తే సరిపోతుంది అనుకున్నాను, బాగాలేదని చెప్పాను కదా, అది పడేసాను అనమాట. ఓకే, ఇంక కొంచెం ఆయిల్ వేసి ఇందులో అయితే నేను ఎగ్స్, దోసకాయలు వేసి మంచిగా నూనెలో ఉడికిస్తున్నాను. కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసుకుందాము. నేను నిన్ననే అల్లం పేస్ట్ అయితే మిక్సీ పట్టానండి నైటు. ఇంకా రేపు సండే నెక్స్ట్ ఇలాంటి కూరలు వండుకున్నప్పుడు మంచిగా యూజ్ అవుతుంది అని చెప్పేసి నిన్న నైట్ నేను ఆలోచించుకొని
టైం తీసుకొని మరీ నేను అల్లం పేస్ట్ మిక్సీ పట్టుకొని డబ్బాలో స్టోర్ చేసేసాను. ఇంకా ఇక్కడ చూడండి, ఫ్రిడ్జ్లో పెట్టొద్దండి అల్లం పేస్ట్ ఎప్పుడైనా. దాని ఒరిజినాలిటీ అనేది కోల్పోతుంది, మంచి స్మెల్ అనేది పోతుంది ఫ్రిడ్జ్లో పెట్టడం వలన. చూసారు కదా. ఇంకా ఇక్కడైతే నేను అల్లం పేస్ట్ వేసాను, పసుపు వేసుకొని మంచిగా ఉడికించాను. కొంచెం అయితే కారం వేస్తాము, కారం వేసి బాగా కలిపేసుకోవాలి. ఈ దోసకాయ కూర టమాటో వేస్తేనే బాగుంటుందండి, మరి ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఇంకా కొంచెం అయితే కారం వేస్తున్నాను. మరీ ఎక్కువ తినమండి కారం మేము, కొంచెం స్పైసీ, అంటే నాన్ వెజ్ అయితే స్పైసీ తింటాం కానీ ఇది మరీ అంత ఎక్కువ అయితే తినమన్నమాట. ఓకే, చూసారు కదా. ఇంక దీన్ని అంతా బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇలా మిక్స్ చేసేసుకొని కొంచెం వాటర్ పోసేసుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. కూర ఉడుకుతుంటేనే మా అబ్బాయి అయితే మమ్మీ అన్నం అంటున్నాడు. ఒక్కొక్కసారి అసలు అన్నమే తినడండి. ఇంకా కొన్ని టైంలలోనైతే అడుగుతూ ఉంటాడు. నైట్ టైంలో ఏం తినకపోతే అడుగుతాడండి. అట్లా మా అబ్బాయి అట్లా చేస్తూ ఉంటాడు. ఓకే, ఈ కూర వండేటప్పుడు టైం అయితే మధ్యాహ్నం 1 అవుతుంది, 1 గంటకి. అంటే నేను వండొద్దు అనుకున్నాను, ఉన్నాయి కదా, ఎగ్ ఫ్రై ఉంది, చారు ఉంది, నెక్స్ట్ మామిడికాయ పచ్చడి ఉంది కదా, తినేయొచ్చులే అనుకున్నాను. కానీ నాకు అవి కుదరలేదన్నమాట. సరే వద్దనుకొని నేనైతే కర్రీ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ టైంలో ఇంకేముంది, సింపుల్గా అయిపోయేది చికెన్ ఎక్కువ తినకూడదు, బట్ మాకేమో తప్పట్లేదు అండి. కొన్ని పరిస్థితులు అలా వస్తాయి అన్నమాట, తినాల్సిన టైం వస్తుంది. ఇంకా ఈరోజు అయితే ఇక ఫిష్ తెచ్చుకోలేదు కాబట్టి నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా తెచ్చుకుంటాము. ఇంకా వీళ్ళు లేచినా లేవకపోయినా నేను ఒక్కదాన్నైనా మార్కెట్కి వెళ్ళి తీసుకొస్తాను. ఫిష్ అయితే నడుచుకుంటూ వెళ్ళి వాకింగ్ చేసినలాగా ఉంటుంది, పెందలకాళ్ళు లెగ్సి వెళ్ళి మంచిగా తెచ్చుకుంటాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, చాలామంది ఉంటారు మార్కెట్లో, ఫిష్ మార్కెట్ అంటే పెద్దది కాదు, ఒకటే షాప్ ఉంటుంది, అక్కడ చాలామంది ఉంటారు. మంచిగా ఇస్తారండి అక్కడైతే. ఓకే, చూసారు కదా. ఇక్కడైతే ఇంకా నా ఎగ్ దోసకాయ కర్రీ అయితే ఆల్మోస్ట్ ఉడికింది. ఇంకా చూడండి ఎంత బాగుందో. ఇట్లా ఉడికించిన ఎగ్స్ అయితే సూపర్ ఉంటాయండి, చాలా బాగుంటాయి. లోపల ఉండే ఎల్లో ఉంది చూసారా, అదైతే స్మెల్ అనేది రాదు. కంప్లీట్గా స్మెల్ అనేది ఆయిల్లో ఉడికినప్పుడు స్మెల్ అనేది అస్సలు రాదు అనమాట. ఉప్పు కారం అల్లం పేస్ట్ ఇవన్నీ వేసినాం కదా, అట్లా స్మెల్ రాదు. వైట్ ఎగ్ తింటే స్మెల్ వస్తుంది, ఉడికించుకొని డైరెక్ట్ అలానే తింటే. అందుకని చెప్పేసి నేను కూరలో ఉడికించి ఇట్లా చల్లారినాక తింటామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మా అబ్బాయికి అయితే చిన్న బాక్స్లో అన్నం పెట్టి కలిపి మంచిగా స్పూన్ వేసి ఇస్తాను, ఇంకా ఆయనే తినేస్తాడు. చూడండి, ఎల్లో అయితే అస్సలు ఇవ్వనండి. ఓకే ఫ్రెండ్స్, ఇదండి సింపుల్ వీడియో. అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.